కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. గంట వద్ద వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే పొనగంటి ఆకు అనమాట, పొనగంటి కూర. ఈ పొనగంటి కూర పొలాల మధ్య గట్టుల మీద ఎక్కువ దొరుకుతుందండి. ఇది కంటి చూపుకి ఎంతో మేలు చేసే ఆకుకూర అనమాట. ఆరోగ్యానికి ఎంతో మంచిది, చాలా అంటే చాలా మంచిది. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం పప్పులో వేసి వండుకోవచ్చు, కొబ్బరి వేసి వండుకోవచ్చు. అలాగే మనం దీన్ని ఉత్తిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కందిపప్పు వేసి వండాను అనమాట. మనకి ఇష్టమైతే పెసరపప్పు కూడా వేసి వండుకోవచ్చు. దీన్ని ఇలా లూజ్గా వండుకోవచ్చు, లేకపోతే ఇలాగా గట్టిగా కూడా వండుకోవచ్చు. మన ఇష్టం ఎలాగైనా వండుకోవచ్చు. కానీ ఆకుకూర అయితే వారానికి 2 సార్లు తింటే చాలా అంటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట. నేనైతే ఇలా పొడిపప్పు కింద అయితే వండాను అనమాట. వండి ముందు మనం అన్నం తక్కువ కూర ఎక్కువ వేసుకుని ఆకుకూర అలాగా వారానికి 2 సార్లు తింటే చాలా మంచిది. ఏ ఆకుకూర అయినా సరే మనం వారానికి 2 సార్లు వండుకుంటే మంచిది అనమాట. ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉంటే మనకి కంటి చూపుకి కానీ ఆరోగ్యానికి కానీ మంచిది. అందుకే నేను పొనగంటి కూర మీకు వండైతే ఎలా వండాలో చూపిస్తాను. నేను ముందుగా అయితే నేను ఒక 2 కట్టలు పొనగంటి ఆకు అయితే తీసుకున్నాను అనమాట. పొనగంటాకు శుభ్రంగా తెంపేసుకుని దాన్ని కాడేసుకుంటే కొంచెం చేదు వస్తుందండి, అందుకే ఆకులుగా తెంపేసుకుని దాన్ని శుభ్రంగా మనం బాగా చేసుకుని పెట్టుకోవాలి. బాగా చేసి పెట్టుకున్నాక మనం ఒక గ్లాస్ పప్పు అయితే శుభ్రంగా ఉడకబెట్టుకుని కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా కందిపప్పు ఇలా ఉడికించుకుంటే చాలు. అందులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసేసుకుని అలాగే తాలింపు సరుకు కూడా ఉల్లిపాయలు, నిమ్మరకాయలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు తీసుకుని ఈ పొనగంటాకు మనం శుభ్రంగా 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి మందు అది కొడతా ఉంటారు కదండి గమ్ముని, అందుకే నేను చాలాసార్లు కడిగేసాను అనమాట. ఎక్కువ శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నప్పుడు మనం పొయ్యి మీద అయితే ఒక చిన్న పెనం అయితే పెట్టేసుకోవాలి. మూగుడు పెట్టేసుకుని దాంట్లో మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకుంటే ఆకుకూరలో చాలా మంచిది. ఇందులో పొనగంటాకులో చాలా బాగుంటుంది. అందుకే కొంచెం నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేసి ఇది కొంచెం కాగినాకుండి మనం ఇందులో ముందైతే తాలింపు సరుకులు అయితే వేసేసుకోవాలన్నమాట. ఎక్కువైతే అవసరం నెయ్యి, సగం నూనె అయితే తీసుకున్నాను నేను. ఇందులో తాలింపు సరుకులన్నీ వేసేసుకుని చక్కగా మనం వేగిచ్చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిచ్చేసుకోవాలన్నమాట. చాలా మంచిదండి. ఇలాగే తోటకూర కూడా మనం వారానికి 2 సార్లు తింటే చాలా మంచిది. దీంట్లో కొంచెం మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాకుండా ముందుగా మనం టమాటా ముక్కలు కోసుకున్నాక అవి కూడా వేసుకోవాలి. దానికన్నా ముందు కొంచెం పసుపు అయితే వేసుకుని ఇలా కలిపేసుకున్నాక టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని మగ్గబెట్టేసుకోవాలన్నమాట. ఇలా సరిపోద్దండి. ఉల్లిపాయ ఇలా వేగితే చాలన్నమాట. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలన్నమాట. మనం తగినంత వేసుకొని మనం ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం మగ్గనిచ్చుకోవాలన్నమాట. టమాటా ముక్కలు కొంచెం దగ్గరగా మగ్గవాలి. మగ్గినాకుండా అప్పుడు మనం చూసారు కదా, ఇలా మగ్గితే చాలన్నమాట. టమాటా వేసుకోవడంలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట, రుచి బాగుంటుంది. ఈ పొనగంటాకు మనం ఇందులో వేసేసుకోవాలి. పొనగంటాకు వేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాక చూసుకొని మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, కింద అడిగంటకుండా. చాలా ఈజీ అండి ఇది కూర. మనం ఆకుకూర తెంపుకుంటాం, కొంచెం టైం పడుతుంది, కానీ కర్రీ చేసుకోవటంలో చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. దీంట్లోనే మనం కొంచెం కారం కూడా వేసేసుకుని అందులోనే కొంచెం కందిపప్పు కూడా వేసేసుకుని అంతేనండి ఫ్రై. ఎంతో ఈజీ అనమాట ఇది.
ఉడికించుకున్న పప్పు ఇందులో వేసేసుకుని కలిపేసుకోవటమే. తినడానికి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆకుకూర అంటూ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, పొనగంటాకంటే అందరికీ తెలుస్తుంది. మరి మీ లాంగ్వేజ్లో ఏమంటారు అయితే నాకైతే తెలియదు. చూసారు కదా ఎంత బాగుందో. ఒక 2 నిమిషాలు మనం అలాగే మగ్గబెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటే పొనగంటాకు రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది. సార్ తప్పకుండా ట్రై చేయండి. మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.